अस्सलामु अलैकुम आदाब। मैं खदरी आफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। तेलंगाना RTC मुलाजिमीन के DA में इजाफा, जिससे रियासत भर के हज़ारों मुलाजिमीन को बराह रास्त पहुँचेगा फ़ायदा। सेहतमंद मुआशरे की तश्कील हुकूमत का बुनियादी मकसद। ज़िला कलेक्टर आयुष डे के मौके पर योगा कैंप में की शिरकत। इलेक्ट्रिक गाड़ियों के लिए SC कॉरपोरेशन के तहत इंटरव्यूज़। बेला मंडल में उम्मीदवारों के असनाद की जांच। सरकारी अस्पतालों में बेहतर तिब्बी खिदमात से इस्तेफादे की अपील। ज़िला कलेक्टर की अवाम को मशवरा। और अब ख़बरों की तफसील। तेलंगाना RTC मुलाजिमीन के लिए हुकूमत ने बड़ी खुशखबरी सुनाई है। ट्रांसपोर्ट के वज़ीर पुन्नम प्रभाकर ने ऐलान किया कि DA में 2.1% इजाफ़ा किया जा रहा है। अब तक मुलाजिमीन को 50.7% DA दिया जा रहा था, जिसे बढ़ाकर 52.8% कर दिया गया। ये इजाफ़ा जनवरी 2026 से नाफिजुल अमल होगा। गुज़िश्ता 3 माह का बकाया DA हुकूमत सप्लीमेंट्री बिल्स के ज़रिए हर माह अदा करेगी। इस फैसले से RTC के 38,000 से ज़ायद मुलाजिमीन मुस्तफ़ीद होंगे। वज़ीर ने कहा कि हुकूमत मुलाजिमीन की फ़लाह बहबूद के लिए पाबंद अहद है। తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ DAను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% DA పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఒకటి కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని తిరిగి కమిటీ తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పనిభారం తగ్గించడం కోసం, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క DAను కూడా మరి 2.1% పెంచుతూ గతంలో ఉన్నటువంటి 48.6 నుంచి ఇప్పుడు 50.7%కు పెంచడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి RTCలో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ను उपयोगाన్ని వినియోగించుకొని। ज़िला कलेक्टर आदिलाबाद राजेश शीशा ने कहा कि सेहतमंद मुआशरे की तश्कील हुकूमत का बुनियादी मकसद है। वो तेलंगाना हुकूमत के प्रजा पालना प्रगति प्रणाली का और तेलंगाना राइजिंग 2047 प्रोग्राम के तहत आयुष डे के मौके पर इंदिरा प्रिया दर्शनी स्टेडियम में मुनक्किद योगा कैंप में शरीक हुए। इन्होंने कहा कि बदलते तर्ज ज़िंदगी में बढ़ते जहनी दबाव को कम करने और जिस्मानी व जहनी तवाज़ुन के लिए योगा बेहतरीन ज़रिया है। इस मौके पर कलेक्टर ने अवाम, तलबा और अहदेदारों के साथ योगासन भी किए। इन्होंने हर फ़र्द को रोज़ाना कम से कम आधा घंटा योगा या वर्जिश के लिए मुख्तस करने का मशवरा दिया और कहा कि 99 रोज़ा तरक्याती मंसूबे में अवामी सेहत को खुसूसी अहमियत दी जा रही है। Breathe out with forward. 2, 3. Start. 1, 2, middle.
3. ఇప్పుడు ఆపోజిట్ హ్యాండ్. 2 మిడిల్. రిలాక్స్. మజిల్ స్ట్రెచ్ అవుతుంది. అలాగే ఉండాలి. తిరియక్ తాడాసన్ సైడ్. చేతులు రెండు స్ట్రెచ్ చేయాలి. 4 మిడిల్. 5 ఆపోజిట్. 8 మిడిల్. రిలాక్స్. రెండు చేతుల్ని కటి చక్రాసనం చేద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ రైట్ సైడ్ నుంచి బ్యాక్ తిరగాలి. స్టార్ట్. 1 శ్వాస తీసుకుంటూ మిడిల్. 5 శ్వాస వదులుతూ ఆపోజిట్ సైడ్. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్. ఇప్పుడు లెగ్ స్ట్రెంగ్త్ ని పెంచడానికి అనేసి మనం ఇప్పుడు వృక్షాసనం మన బాగా కదిలించండి. పాదాల దగ్గర రక్త వజ్రాసనం. ఒక్కొక్క పాదాన్ని వజ్రాసనం. అందరు లేచి కూర్చోండి. దానితో పాటు ఇంటర్నల్ గా ప్రాణాయామం వచ్చేసి అనులో విలోమ ప్రాణాయామం నుంచి బ్రీతింగ్ ని ఫుల్ గా మనం తీసుకునే శ్వాస రైట్ నాసిల్ సిస్టమ్ నుంచి తీసుకోండి. శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఒక అద్భుతమైన ప్రాణాయామం వచ్చేసి ఇది కూడా అంటే రాసుకోవచ్చు. వరల్డ్ హోమియోపతి డే. సో ఈరోజు మనం ఈ 99 డేస్లో భాగంగా ఈ ఆరోగ్య వారోత్సవం జరుపుకుంటున్నాము. సో 6 ఏప్రిల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాము. 11 ఏప్రిల్ వరకు ఇట్లా డైలీ మనం నిన్న ఎయిడ్స్ ప్రివెన్షన్ గురించి, మొన్న సేఫ్ మదర్హుడ్ డే, అవి అన్నిటికీ మన అందరికీ కూడా ఐడియా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఈ 99 డేస్లో ఇక్కడ మళ్ళీ స్టేడియంలో మీరు అందరూ కూడా వచ్చారు. సో బేసికల్గా మనం ఇప్పుడు ఈ ఉన్న లైఫ్లో మనకి మానసిక ఒత్తిడి చాలా ఉంటాయా అందరికీ? ఉంటాయా? సో అవి ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి? యోగా చేయాలి, వ్యాయామం చేయాలి, మొబైల్ నుంచి దూరంగా ఉండాలి. అవి చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్సే మనం వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ అవి చేస్తే ఈ మానసిక ఒత్తిడి ఏవైతే ఉన్నాయో దాంతో కొంచెం దూరం అవుతాము. మన లైఫ్ ఏవైతే ఉన్నాయో, జీవితం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు మధ్యలో తక్కువ వయస్సులో మరి బీపీ, షుగర్ లేదు, తక్కువ వయస్సులో మరి ప్రాణం కూడా పోతున్నాయి. అంటే అవి అన్నీ కూడా మనం ప్రివెంట్ చేయాలి అంటే మన జీవితం ఏవైతే ఉన్నాయో కొంచెం డిసిప్లిన్ మేనర్లో ఇటువంటి యోగా, మెడిటేషన్, వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. సో ఈరోజు దయచేసి ఎవరినాకి అట్లా యోగా ఆల్రెడీ తెలుసు అంటే మంచిది. యోగా తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మళ్ళీ ఈరోజు 45 నిమిషాలు మీకు యోగా నేర్పిస్తారు కాబట్టి నేర్చుకొని డైలీ కనీసం హాఫ్ అన్ అవర్ కూడా మీరు యోగా చేస్తే మీకు కొద్ది రోజు తర్వాత ఒక పాజిటివ్ వైబ్ తప్పకుండా వస్తాయి మీ జీవితంలో. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్, పాజిటివ్ థింకింగ్ అవి మన జీవితంలో తప్పకుండా రావాలి. నేను ఇక్కడ అందరూ కూడా పిల్లలు కానీ విద్యార్థులని కోరుతూ మీరు అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా వరల్డ్ హోమియోపతి డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा ने अवाम से अपील की कि वो प्राइवेट अस्पतालों के बजाय सरकारी अस्पतालों में दस्तियाब बेहतर तिब्बी सहूलियात से फ़ायदा उठाएँ। वो हमालीवाड़ा के शहरी प्राइमरी हेल्थ सेंटर में मुनक़्क़दा तक़रीब से ख़िताब कर रहे थे। इस मौके पर होम्योपैथी के बानी डॉक्टर सैमुअल हैमन की 271वीं योम पैदाइश के तहत आलमी योम होम्योपैथी मनाया गया। कलेक्टर ने कहा कि होम्योपैथी आयुर्वेद, यूनानी और योगा जैसे आयुष तरीक़े इलाज के ज़रिए दायमी बीमारियों का मौसर इलाज मुमकिन है। इन्होंने कहा कि हामिला ख़वातीन की सेहत पर ख़ुसूसी तवज्जो दी जाए और रिम्स में दस्तियाब टेस्ट व चेक अप से फ़ायदा उठाना चाहिए। जिस शदीद गर्मी के पेश नज़र आवाम को दोपहर 12 बजे से 3 बजे के दरमियान बाहर ना निकलने और ORS इस्तेमाल करने का मशवरा दिया। फिर इसको जितना फोर्स करना प्रेसिडेंट नेम కూడా అదేవిధంగా మహమ్మద్ రోహిత్ గారికి,
వార్డ్ నంబర్ 1 కౌన్సిలర్ గారు ప్రపంచ హోమియోపతి దినోత్సవం స్థానిక హమాలివాడ ప్రజలందరికీ కూడా తను జన్మించడం జరిగింది జర్మనీలో. అదే లూడో ఆడుతుంది. వెంకటేశ్వర్ గారు షాలు తీసుకోండి ఇక్కడ ఎక్కడ మన తీసుకోండి తీసుకోండి. తొంభై 99 రోజులు ఏవైతే మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉంది, దాంట్లో మళ్ళీ ఈ వారం మనం ఆరోగ్య వారోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాము. మొన్న ఇక్కడ మనం యూపీఎస్సీ హమాలీవాడలో మళ్ళీ అప్పుడు స్పెషలిస్ట్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. సో ఈరోజు ఈ మనం ఆరోగ్య వారోత్సవం సందర్భంగా మళ్ళీ ఆయుష్ సందర్భంగా మళ్ళీ ఆయుర్వేద కానీ, యునానీ కానీ, హోమియోపతి కానీ, పొద్దున మళ్ళీ యోగాది కూడా అక్కడ స్టేడియంలో ఈరోజు చేయడం జరిగింది. సో ఈ 4 ఉంటాయి ఆయుష్లో: ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, యోగా. ఈ 4 ఉంటాయి. 4 సందర్భంగా మళ్ళీ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నా హోమియోపతి సందర్భంగా ఏమేమి లాభాలు ఉంటాయి, దీంతో పాటు మళ్ళీ ఆయుర్వేద సందర్భంగా కూడా ఏమేమి లాభాలు ఉంటాయి, తర్వాత యునానీ సందర్భంగా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. మన ఏవైతే పురాతన శాస్త్రం ఉంటాయో, అంటే భారతదేశంది సుశ్రుత విన్నారా? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అంటాము. అంటే చాలా వరకు మళ్ళీ తక్కువ వయస్సులో మరి షుగర్ కానీ, బీపీ కానీ, అటువంటి మళ్ళీ కాళ్ళు నొప్పి కానీ, మిగతా యాసిడిటీ కానీ, అటువంటి చాలా కేసెస్ కూడా వస్తున్నాయి. సో అటువంటి వాటి మెడిసిన్స్కి కూడా మనం ఇక్కడ ఆయుర్వేదాలో, తర్వాత యునానీలో, హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంటాయి. తర్వాత గర్భిణీ స్త్రీలకి కూడా నార్మల్ డెలివరీస్ కానీ, గర్భిణీ స్త్రీలకి కూడా మళ్ళీ మిల్క్ సందర్భంగా ఇష్యూస్ కానీ, అటువంటివి కూడా మనం పరిష్కారం చేయొచ్చు. మనం గతంలో మళ్ళీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క ఆశాకి, తర్వాత స్టాఫ్ నర్సెస్కి, ఏఎన్ఎంస్కి మళ్ళీ ఆ నార్మల్ డెలివరీ సందర్భంగా మళ్ళీ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా నేర్పించారు. సో అవి ఎక్సర్సైజెస్ ద్వారా మళ్ళీ మనం గర్భిణీ స్త్రీలకి ఎక్సర్సైజ్ నేర్పిస్తూ, ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళు కూడా మళ్ళీ ఈ నార్మల్ డెలివరీ కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటాయి. హెల్త్ వీక్ పెట్టుకోవడం జరిగింది. మన ఆరోగ్యం గురించి పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతామని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పరచుకున్న ప్రోగ్రాం. అందులో భాగంగా ఈరోజు మన హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్లో ఆయుష్ వాళ్ళు మెగా ఏర్పాటు చేయడం జరిగింది, వైద్య సిబ్బంది. అలాగే ఏదైతే ఇక్కడ హోమియోపతికి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మనం కరోనా టైంలో చూసుకున్నాం. ఎందుకంటే కరోనా టైంలో మనం లాక్డౌన్తో ఇంటి నుంచి బయటికి రాలేదు, అంటే మన ఆరోగ్యాన్ని మనం కంట్రోల్ చేసుకున్నాం. అలానే మీరు ఒక్కసారి అంటే మీకున్న అపోహ పోవాలంటే హోమియోపతి అంటే మనకు మెడిసిన్ పడదు ముందు ఇంకా అంటే కంప్లీట్ మనం క్యూర్ అవుతుందో కాదు అన్నదానికి లేదమ్మా, ఇది 100% నమ్మగలగచ్చు అనేదానికి ఇది ఒక నిదర్శనం. एससी कॉरपोरेशन के तहत इलेक्ट्रिक गाड़ियों के लिए सब्सिडी कर्ज हासिल करने वाले उम्मीदवारों के इंटरव्यूज़ बेला मंडल में मुनक़िद किए गए। इस मौके पर मुतल्लिक़ अहदेदारों ने उम्मीदवारों से सर्टिफिकेट्स, ड्राइविंग लाइसेंस और दीगर दस्तावेज़ात की मुकम्मल जाँच की। अहदेदारों ने बताया कि हुकूमत बेरोज़गार 80 नौजवानों को रोज़गार के मौक़े फ़राहम करने के लिए इलेक्ट्रिक गाड़ियाँ सब्सिडी पर दे रही हैं। मंतखब उम्मीदवारों की फहरिस्त ज़िला कलेक्टर को इरसाल की जाएगी। इन्होंने उम्मीदवारों को धोखाधड़ी से बचने और किसी को रकम ना देने की भी हिदायत दी।
కాబట్టి మీకు శాంతి అవకాశం ఏం చేస్తారు ఆటో చెప్పండి ఐదు లైసెన్స్ ఉంటాయి ఏం చేస్తారు ఇప్పుడు లేబర్ ఏం చేస్తారు బండి ఎందుకు బండి నడుపుతుంది ఏ బండి ఆటో అయిపోయింది కదా బాబు ఓకే వచ్చిందండి ఏ బండి నమస్కారం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విడుదలైనటువంటి 25-26 యాక్షన్ ప్లాన్లో భాగంగా వేల మండలకు సంబంధించిన యూనిట్లని ఈరోజు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపికలో భాగంగా 2 వీలర్కు సంబంధించి 3 అప్లికేషన్స్ రావడం జరిగింది. తర్వాత 3 వీలర్ ఆటోలకు సంబంధించి 16 అప్లికేషన్లు రావడం జరిగింది. అలాగే అగ్రికల్చర్కు సంబంధించినవి 3 అప్లికేషన్లు రావడం జరిగింది. దీనికి సంబంధించిన దరఖాస్తుదారులందరినీ ఈరోజు వేల మండల ఆఫీస్కు పిలిపించి వారి సంబంధిత అధికారులు మరియు బ్యాంక్ మేనేజర్ల సమక్షంలో ఈరోజు అప్లికేషన్లు వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఈ వెరిఫికేషన్లో భాగంగా అభ్యర్థుల్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పట్టాదారు పాస్బుక్లు కానీ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసి ఇందులో మేము ఎంపిక చేసినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఎవరైతే ఉందో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ని జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా డిపిసి కమిటీ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ లిస్టుని మొత్తం మేము ఆదిలాబాద్కి పంపించడం జరుగుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో భాగంగా పాడి గేదెలకు సంబంధించింది ఏదైతే ఉందో పాడి గేదెలకు ఇంకా కొందరు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి కోరినారు. కాబట్టి సంబంధిత మా బీసీఎండి గారు దీన్ని ఆలోచించి 16వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మన జిల్లాలోని ఎస్సీ అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 16వ తారీఖు వరకు ఈ పాడి గేదెలకు సంబంధించిన అప్లై పొడిగించడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. गर्मियों के आगाज़ के पेश नज़र ज़िला कलेक्टर आदिलाबाद राणा शीशानेंद्र प्रियदर्शनी स्टेडियम में वाक़ स्विमिंग पूल का मुआयना किया। इन्होंने पानी की सफाई, फिल्ट्रेशन सिस्टम, चेंजिंग रूम, सिक्योरिटी इंतजाम का जायज़ा लिया और हुक्काम को हिदायत दी कि पानी की क्वालिटी बरकरार रखी जाए। इन्होंने कहा कि ख़वातीन और बच्चों के लिए अलग औक़ात मुक़र्रर किए जाएँ और लाइफ गार्ड्स की मौजूदगी यकीनी बनाई जाए ताकि किसी भी हादसे से बचा जा सके।
बेला मंडल के राम मंदिर में भारतीय जनता पार्टी के ज़ेर एहतमाम पंडित दीन दयाल पर सेक्शन महा अभियान के तहत तरबियती प्रोग्राम मुनक़्क़िद है। इस मौके पर पार्टी क़ायदीन कारकुनों को पार्टी नज़रियात, समाजी खिदमत और अवामी मसाइल के हल के हवाले से तरबियत दी। उन्होंने कहा कि कारकुनान पार्टी को निचली सतह से मज़ीद मजबूत बनाने के लिए काम करे और मरकज़ी हुकूमत की फलाही स्कीमों को आवाम तक पहुँचाए। ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సంస్థ చెందినటువంటి ఫ్యాక్టరీలకి వాళ్ళకి ఇచ్చేది ఉత్పత్తి అయినటువంటి కాస్ట్ అందరూ 1200 అయితే అవుతుంది కదా. అంటే ఒక్క బస్తా కింద ఒక్క రైతుకి 1200 రూపాయలు సబ్సిడీలు మన కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. అంటే రైతులకి టెక్నికల్గా, సాంకేతిక పరంగా వారికి ఎప్పటికప్పుడు సరే 90% రైతులు అంటే వ్యవసాయంపై ఆధారపడి ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సంస్థ చెందినటువంటి ఫ్యాక్టరీలకి వాళ్ళకి ఇచ్చేది ఉత్పత్తి అయినటువంటి కాస్ట్ అందరూ 1200 అయితే అవుతుంది కదా. అంటే ఒక్క బస్తా కింద ఒక్క రైతుకి 1200 రూపాయలు సబ్సిడీలు మన కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. అంటే రైతులకి టెక్నికల్గా, సాంకేతిక పరంగా వారికి ఎప్పటికప్పుడు సరే కృషి విజ్ఞాన కేంద్రం ప్రతి సంవత్సరము 3 నుంచి 4 సార్లు అక్కడ శిక్షణా తరగతులు జరుగుతాయి. అంటే రైతు ఏ విధంగా, ఎందుకంటే నేను మొదలే చెప్పా, మన యొక్క జాతీయ ఉత్పత్తిలో, మన యొక్క దేశం యొక్క ఆదాయంలో ఎక్కువ వ్యవసాయం నుంచే వస్తుంది కాబట్టి అందుకే దాని నుంచి నేను మొదలు పెట్టడం జరిగింది. అంటే శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఏ విధంగా నైపుణ్యాలు ఇవ్వడం, ఏ విధంగా ఇప్పుడు ఎరువుల విషయంలో 270 రూపాయలు ఈరోజు మనకు ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. మన ప్రభుత్వం ఆ యూరియాని ప్రొడక్షన్ చేయాలి, ఉత్పత్తి చేయాలంటే ఒక్కొక్క 40 కేజీల బస్తాకి 1500 నుంచి 1800 వరకు ఖర్చు అవుతా ఉన్నది. निर्मल ज़िले के अम्बेडकर भवन में आयुष महकमे के ज़ेर एहतमाम आलमिया में होम्योपैथी मनाया गया। इस मौके पर डॉक्टर हाई मैन को खराज अक़ीदत पेश किया गया और तलबा अमले ने योगा मशक़ें की। ज़िला मेडिकल ऑफिसर डॉक्टर राजेंद्र ने कहा कि योगा को रोज़मर्रा ज़िंदगी का हिस्सा बनाने से जिस्मानी सेहत, ज़हनी सुकून और सरगर्मी में इजाफ़ा होता है। అందరూ నార్మల్ బ్రీతింగ్ చేయండి. వజ్రాసన ఇది ఒక మెడిటేటివ్ పోజ్. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి సూపర్ పవర్, సూపర్ కాన్షియస్ యోగా అవన్నీ రిలాక్స్ సాధారణంగా చూడండి, వ్యక్తి వాళ్ళు చాలంటే ఎంత వస్తే అందించండి. ఇది అర్ధవిశ్వాసం. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడున్న మన బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న నర్వ్ దగ్గర నుంచి బ్లడ్ వెజల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా యాక్టివేట్ అయ్యి మనకి కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ప్రతి ఆర్గాన్ కూడా మన కంట్రోల్లో ఉండేలాగా. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। तेलंगाना आरटीसी मुलाजिमीन के डीए में इजाफा, जिससे रियासत भर के हज़ारों मुलाजिमीन को बराह रास्त पहुँचेगा फ़ायदा। सेहतमंद मुआशरे की तश्कील हुकूमत का बुनियादी मकसद। ज़िला कलेक्टर आयुष डे के मौके पर योगा कैंप में की शिरकत।
इलेक्ट्रिक गाड़ियों के लिए एससी कॉरपोरेशन के तहत इंटरव्यूज, बेला मंडल में उम्मीदवारों के असनाद की जांच। सरकारी अस्पतालों में बेहतर तिब्बी खिदमात से इस्तेफादे की अपील, जिला कलेक्टर की अवाम को मशवरा। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।